హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. మన మార్టిన్ మన ధ్రువ సర్జా గారి ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. నిజంగా ఒక్కటి మాత్రం చెప్తాను, నాకు ఇంతవరకు నేను చూసిన ట్రైలర్లో ద బెస్ట్ ట్రైలర్ అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఎందుకంటే ట్రైలర్ని కూడా ఒక టీజర్ టైప్లో చూపించారు. అంటే నేను కామెడీకి చెప్పట్లేదు, అంత షార్ట్‌గా చూపిచ్చారు. అసలు నేను ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఇలా ఎక్స్‌పెరిమెంట్‌లు అంటే రిస్క్ చేయడం అంటారు దీన్ని. కొత్తగా చేయడం గూడా అంటారు. అంటే ట్రైలర్ 1 అని ఇచ్చారు మనకు. ఇంకా ట్రైలర్ 2 కూడా ఉందేమో. రిలీజ్ ట్రైలర్ అని చెప్పేసి వదలొచ్చు, చెప్పలేము. అయితే ఇప్పటి వరకు మనకు చూపించిన దాని ప్రకారం ట్రైలర్‌లో పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య జరిగే రా ఏజెంట్ మాదిరి చూపించడం మాత్రం జరిగింది. అంటే రా ఏజెంట్ అని ఆడ మెన్షన్ చేయలేదు గానీ, నేను అనుకుంటున్నాను. కాకపోతే మన ఇండియాకు, పాకిస్తాన్‌కు మధ్య జరిగే వార్‌లో మన ధ్రువ సర్జా గారు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది స్టోరీ అని నాకు అనిపించింది భయ్య. ఇంకా ఇంకో ఇది ఏంటి అంటే, మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు రాసిన స్టోరీ ఇది. అక్కడ నాకు ఇంకా అసలు మైండ్‌లో నుంచి పోని విషయం అదే. నిజంగా సూపర్ అనిపిస్తుంది. అసలు మనోడు మాట్లాడుతూ ఇంకోటన్నాడు. అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో మనోడు మాట్లాడుతూ, తెలుగు ఆడియన్స్ మీరు చూడండి, మీకు ఈ సినిమా గన నచ్చకపోతే నేను తీసే ఇంకో సినిమాకి అసలు మీరు టికెట్టు తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. అసలు నా సినిమాకి రావాల్సిన అవసరమే లేదు అని అంత కాన్ఫిడెన్స్‌గా చెప్పాడు భయ్య. ఆయన మాట్లాడే విధానం కావచ్చు, నిజంగా గొప్ప స్టార్లకి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవంతా ఉన్నాయి భయ్య. ఎందుకంటే చాలా సింపుల్‌గా అందరితోన మాట్లాడతాడు. అలాగే చాలా సింపుల్‌గా ఆన్సర్‌లు ఇచ్చాడు భయ్య. కానీ సినిమా మాత్రం సింపుల్‌గా అయితే ఉండదు. నేను అనుకుంటున్నాను, అంటే మరో 'కేజీఎఫ్' లాంటి సినిమాని చూస్తాము అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే దాని వర్షన్ అని నేను చెప్పను గానీ, అలాంటి దాన్ని మించే సినిమాని తీస్తున్నారు అని మాత్రం నాకు అనిపిస్తుంది. అక్టోబర్ 11వ తారీఖున నిజంగా నేను ఫస్ట్ టికెట్ నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో నేనే కొంటాను అన్న ఫీల్‌లో ఉన్నాను. కొందామన్న ఫీల్‌లో. ఆ రేంజ్‌లో అనిపించింది భయ్ ట్రైలర్ అయితే. ఇంకా సెకండ్ ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ కోసం కూడా ఎదురు చూస్తున్నాను నేనైతే. ఇంకా ధ్రువ సర్జా గారన్న మామూలు పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అని నాకైతే అనిపిస్తుంది. మనము చూసాం 'పొగరు' సినిమాలో ఆల్రెడీ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చూడాలి. ఆయన ఆయన డ్రెస్ సెన్స్ గాని, ఆయన టాటూలు గాని అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన కాస్ట్యూమ్ గాని నిజంగా సూపర్ అనిపించింది. అయితే మీకెలా అనిపించిందో ట్రైలరు కింద కామెంట్‌లో తెలియజేసేయండి భయ్యా. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి